ఎవరైతే ఆయుష్ పెంచిందో ఆ జనరేషన్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రతిష్ఠించుకున్న విగ్రహం ఇది. అండ్ మా దేవుడిని ఇక్కడ మనం పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతి లాంటి ఒక అద్భుతమైన కళా ప్రాంగణంలో పెట్టుకున్నందుకు, రవీంద్ర భారతికి కళ వచ్చింది, అలాగే మా గురువు గారికి ఆయన ఆత్మకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫాదర్ సన్ ఒక మాటలో చెప్పాలంటే నా తండ్రి లాంటి, నాకు పితృ సమానులు, నన్ను ఎప్పుడూ కొడుకులా చూసుకునేవాళ్ళు. ఈరోజు మా నాన్నగారి విగ్రహం ఇక్కడ ఉంది అనే ఫీలింగ్, ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. వివాదాలకి మాకు సంబంధం లేదండి. ఆయన తెలుగు వారందరి కోసం పాడాడు, తెలుగు వారందరి కోసం చేసిన మనిషి కాబట్టి, ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన మనిషి కాదు కాబట్టి, ఆయన ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టచ్చు అని నా ఫీల్. నా సాంగ్ ఏదైతే చాలా పెద్ద హిట్ అయిందో ఆయన పాడింది, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు. థ్యాంక్ యూ.